సేవారత్న పురస్కార గ్రహీత మల్లా తులసి రాంబాబు గారు. Can we have the AV please? ఆకలి అది ఒక బాధ. ఒక్క పూట అన్నం దొరకకపోతే ఆ రోజు ఎంత భారంగా గడుస్తుందో అనుభవించిన వారికే తెలుస్తుంది. వృద్ధాప్యం అది జీవితంలో విశ్రాంతి తీసుకోవాల్సిన వయసు. కానీ ఎందరో పెద్దలకు అది బాధల వలయం. పనిచేసి సంపాదించుకోలేని శారీరక బలహీనత ఒక పక్క, ఒంటరితనం మరో పక్క, ఆకలి వేస్తున్న చేయి చాపి అడగలేని ఆత్మగౌరవం ఇంకో పక్క. అలాంటి జీవితాల్లో ఒక మనిషి నిశ్శబ్దంగా ప్రవేశించాడు. ప్రచారం కోసం కాదు, ప్రశంసల కోసం అంతకన్నా కాదు. పేదల ఆకలిని తన ఆకలిగా భావించిన ఒక సున్నితమైన హృదయంతో ఆ మహోన్నత వ్యక్తి శ్రీ తులసీరాం. భగవంతుడు మనకి అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని ఆలోచన తప్ప సేవ కింద కానీ లేదా సర్వీస్ అని కానీ దానం కింద కానీ మనం ఏం చేయట్లేదు. ఒక్క రోజు కాదు, ఒక్క నెల కాదు, గత 3 ఏళ్లుగా నిరంతరంగా నిస్వార్థంగా నిబద్ధతతో వృద్ధుల ఆకలి తీరుస్తున్నారు. పేదలు అని కానీ లేకపోతే కులం చూడడం, వయసు చూడడం, ఆస్తి చూడడం, వండుకునే ఒప్పు లేకపోతే చుట్టుపక్కల 18 గ్రామాలకి పంపిస్తున్నాం మనం. ఒక అన్నపు ముద్ద, ఒక ప్రేమతో కూడిన పలకరింపు, ఒక ఆప్యాయమైన చిరునవ్వు. ఇవి కొందరికి చిన్న విషయాలే కావచ్చు, కానీ ఒంటరిగా జీవిస్తున్న వృద్ధులకు ఇంకా ఈ ప్రపంచంలో తమను గుర్తుపెట్టుకునే మనుషులున్నారు అనే ఆశను కలిగించే అమూల్యమైన కానుక. అనుకోక లేకుండా బాగు పెట్టిస్తున్నారు, అది సంతోషం. బాగానే పెడుతున్నారండి, మాకు మమ్మల్ని బాగా చూస్తున్నారండి. రాంబాబు గారు దేవుడు అండి, మా కేరళకి పంపిస్తున్నారండి. వండుకోలో తిథిలో ఉన్నామండి, మేము బంగాళా చూస్తున్నాం. దేవుడు అండి ఆయన, దేవుడు అండి ఆయన. సేవ అనేది మన దగ్గర ఎంత ఉందో కాదు, మన హృదయంలో ఎంత ప్రేమ ఉందో చెప్పే భాష. అదే భాషను ప్రతిరోజు తన చేతలతో పలుకుతున్న వ్యక్తి శ్రీ తులసీరాం. మనిషి అన్న వాళ్ళకి అంతిమంగా కావాల్సిన భోజనమే. ఆస్తులు, మిద్దులు, కార్లు, విలాసాలు కాదు, భోజనం ఉంటే సరిపోతుంది అన్నదే నా ప్రగాఢ విశ్వాసం. తులసీరాం గారి సేవా ప్రస్థానం ఎందరో యువతకు స్ఫూర్తిగా, మానవత్వానికి చిరునామాగా ఎప్పటికీ కొనసాగాలని మనసారా కోరుకుంటూ కళామందిర్ ఫౌండేషన్ తన వార్షికోత్సవ వేడుకల సందర్భంగా సేవారత్న పురస్కారంతో సత్కరించడం కేవలం ఒక్క వ్యక్తిని గౌరవించడం కాదు, సేవను గౌరవించడం, మానవత్వాన్ని గౌరవించడం, అన్నదాత మహిమను గౌరవించడంగా భావిస్తోంది. కళామందిర్ ఫౌండేషన్ సేవారత్న పురస్కార గ్రహీత శ్రీ తులసీరాం గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తోంది కళామందిర్ ఫౌండేషన్. శ్రీ తులసీరాం గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. పెద్దలు శ్రీ మురళీమోహన్ గారు, సజ్జనార్ గారు సత్కారం అందిస్తారు. కళామందిర్ ఫౌండేషన్ సేవారత్న పురస్కారాలలో మన 2వ పురస్కార గ్రహీత మల్లా తులసి రామ్ గారు, కంగ్రాచులేషన్స్. అలాగే శ్రీకాంత్ జాస్తి గారు, ప్రతిపాటి పుల్లారావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. తులసీరాం గారు కళామందిర్ ఫౌండేషన్ సేవారత్న పురస్కారాన్ని అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ అండి. ఇలాగే మీరు మరింతగా సేవ చేయాలి. ఆకలితో ఒక్కళ్ళు కూడా పడుకోకుండా మన భారతదేశం ఉండాలి అని ఎంతోమంది కలలు కంటారు, కానీ అందరికీ అది సాకారం కాదు. ఇలా సమాజం కోసం సేవే పరమోధర్మగా భావిస్తూ ఒక పూట భోజనం పెట్టడం ఎంత కష్టమో మన తులసీరాం గారు చేస్తున్నటువంటి అపారమైన సేవకి గాను పురస్కారం. అలాగే గట్టిగా చప్పట్లతోటి మన అభినందనలు కూడా తెలియజేద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సేవారత్న